శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు బిడ్డ. 12 ఏళ్ళుగా చెయ్యని ప్రయత్నం అనేది అస్సలు లేదు. ఇప్పటికైనా వాళ్ళెవరో తెలుసుకుని జాగ్రత్త పడని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ సందేశం నువ్వు వినే ముందు నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఈ విషయం చెప్పిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంగారు పడద్దు. ఎందుకంటే గత 12 నెలలుగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటో తెలుసా? నిన్ను నాశనం చేయడానికి 12 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా బిడ్డ? ఈ విషయాలన్నీ ఈరోజు నీకు చెప్పబోతున్నానమ్మా. ఈ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలో మార్గం కూడా చెప్తాను. నువ్వు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, పాటించవలసినటువంటి నియమాలేంటి, ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియజేయబోతున్నాను. జాగ్రత్తగా విను. జీవితానికి, నీ కుటుంబానికి సంబంధించింది, నువ్వు బాధపడుతున్న కష్టం ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో, నువ్వు అనుకున్న పనులన్నీ జరగడానికి ఏది మొదలుపెట్టినా సరే మధ్యలో ఆగిపోవడం, ఎన్నో బాధలు పడ్డావమ్మా. నీ కుటుంబం కూడా అల్లాడిపోయింది. మాకింతకింత దౌర్భాగ్యం ఎందుకు, ఈ పరిస్థితి ఎందుకు, ఏ జన్మలో ఏ పాపం చేశానయ్యా, నా కుటుంబం ఇలా విలువెల్లాడిపోతుందంటూ నువ్వు చాలా బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. బాధపడిన క్షణాలు, వాటన్నిటిని కూడా ఈరోజు ఆ విషయం ఏంటో చెప్తాను. దానికి కూడా జాగ్రత్తగా విను. దీనంతటి కూడా కారణం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? నువ్వు ఎక్కువగా అందరినీ నమ్మిస్తావు. అందరినీ కూడా నా వాళ్ళని చెప్పి, అందరినీ నీ సొంత విషయాలను చెప్పి పంచుకుంటూ ఉంటావమ్మా. ఒక రకంగా నీకు చెడు చేస్తుంది. అప్పుడైనా సరే అర్థం చేసుకున్నావు. ఎందుకంటే నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వంటే నచ్చని వాళ్ళు, నీ యొక్క నాశనాన్ని కోరుకునే వాళ్ళే నీ చుట్టుపక్కల ఉన్నారన్న విషయం నీకు తెలియదు. పైకి ఎంత మంచిగా స్నేహంగా నటిస్తూ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. ఇది బయటపడే శత్రువులు కూడా నీతో కలిసి నీ పతనాన్ని కోరుకుంటున్నారమ్మా. ఇక బయట ఉన్న శత్రువులు వారితో కలిసి బయట ఉన్న శత్రువులు వారితో కలిసి పతనాన్ని కోరుకుంటున్నారు. చూడు, ఈ సమాచారాన్ని వారి ద్వారా సేకరించి నీకు కీడు తలపెట్టేలా చూస్తున్నారు. అంతేకాదు, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకొని నీ పనులన్నీ కూడా ఆటంకాలు వచ్చేలా చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, ఏ పని మొదలు పెడుతున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావో ప్రతి ఒక్కటి కూడా పోసగుచ్చినట్టుగా ముందుగానే వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాటికి అడ్డుపడుతున్నావు. నువ్వు అందరినీ నా వాళ్ళని, నీ విషయాలన్నీ వాళ్ళకి చెప్పే బదులు ఎదుటివారు కీడు తలపెడుతున్నారని తెలిసినా కూడా నీ స్వభావాన్ని క్షమించి వదిలేస్తున్నాను చూడు. మళ్ళీ వారితో తిరిగి మామూలుగా మాట్లాడతావు. మళ్ళీ మారిపోయి ఉంటారులనే భ్రమలో ఉంటున్నావు. నీ సొంత విషయాలు వారితో పంచుకోవడం మానేయమ్మా. కానీ వారు మాత్రం నిన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం నువ్వు గమనించలేవా? నీ దయాగుణము, దానగుణము, క్షమాగుణము అధికంగా ఉంటున్నాయి. ఇటువంటి గుణాల కారణంగా నువ్వు శత్రువుల బారిన పడిపోతున్నావు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారు నిన్ను చూసి ఓర్వలేని స్థితిలో ఉంటున్నారు, ఓర్వలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఈర్ష్య, అసూయ వల్ల, అందువల్ల వారు నీకు శత్రువులుగా మారిపోతున్నారు. నువ్వు ఏదైనా సరే పని తలపెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటున్నావు. శత్రువులు మాత్రం నువ్వు చేసే పనులు ఏ విధంగా చెడగొడదామని చూస్తున్నారో నీ మీద ఒక కన్ను వేసి మరీ ఉంటున్నారమ్మా. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గమనించుకో. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరని గుర్తుపెట్టుకో. ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పు? మోసపోతూనే ఉంటావు, దెబ్బ తింటూనే ఉంటావు, గాయపడుతూనే ఉంటావు.
ఒక్కసారి అంటే ఒకసారి వెంట ఉండలేరు కదా, అంటే ఎప్పుడు కూడా నీ వెంట ఉండలేను కదమ్మా. నీ జాగ్రత్తలోనే నువ్వు ఉండాలి. అంతా జరిగిపోయాక బాబా ఇలా జరిగింది అలా జరిగిందంటూ మొరపెట్టుకుంటూ ఉన్నావు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు. నువ్వు జాగ్రత్త పడాలి. ముందుగా జాగ్రత్త పడు. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్థలంలో నీ ఇంటి దగ్గర ఎవరైనా సరే నువ్వు కష్టపడినా సరే వారికి నీ కష్టం తెలియక మధ్యలో అంతా నేనే చేశానని చెప్పి నీ కష్టాన్ని దోచేసుకుంటున్నారు. నీ బంధువులు కావచ్చు, లేదంటే నీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా నష్టాన్ని కలిగించడానికి చూస్తున్నారమ్మా. నువ్వు ఎంత చేసినా ఏమి చేసినా అంటే చేయలేదన్నట్లుగా నిరూపించాలని చూస్తున్నారు. అన్నీ మానేశాము అన్నట్టుగా నిరూపించాలని చూస్తున్నారు. దానికి కారణంగానే ముందుగానే నీ మనసులో ఆలోచనలన్నీ వారితో చెప్పేయడం. ఇలా చేయాలి, అలా చేయాలి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అని ఈ విధంగా చేస్తున్నానని చెప్పడం వల్లే కదా ఇవన్నీ నీ ఆలోచనలు అర్థం చేసుకొని నీకంటే ముందుగా వేగంగా వాళ్ళు చేసేసి అన్నీ కూడా నువ్వు చేసిన దాన్ని కూడా వాళ్ళు చేశామని నిరూపించుకుంటున్నారు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది నీకు అర్థం కావడం లేదమ్మా. దీనికి గల కారణం నీ మంచితనమే కదా. అయితే దీని గురించి నువ్వు అధికంగా ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. అందరినీ కొద్దిగా అంటే అందరినీ నమ్మొద్దు. ఎంతవరకు నమ్మాలో తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించడం వల్ల నువ్వు అనేక సమస్యల నుంచి కూడా బయటపడతావు. ప్రతి చోట కూడా నీ శత్రువులు ఉండడం అనేది సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే ఒకరి జీవితంలో ఎదుగుతూ ఉంటే వాళ్ళు అనేక మంది నీ చుట్టూ అంటే ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అందితే కాలు పట్టుకుంటారు, అందకపోతే జుట్టు పట్టుకుంటారు. అది బంధువులే కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట కొంతమంది శత్రువులు నీతో ఎదురుగా నేరుగా పోరాడితే, కొంతమంది స్నేహితులు నటిస్తూ అంటే వీరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారు పూర్తిగా నీ మంచి కోరుకున్నట్లుగానే ఉంటారు. కానీ వారు చేసే పనులన్నీ కూడా నీ పతనాన్ని కోరుకునే విధంగా ఉంటుంది. అందుకోసం నువ్వు ఏం చేయాలో తెలుసా? వారు ఎలాంటి వారో తెలుసుకునే వారికి కొంచెం దూరం పెడితే అంటే ఎన్నో ఏళ్ళుగా నువ్వు పడుతున్న కష్టాల నుంచి ఒక్కసారిగా బయటపడట్లే. ముందుగా నువ్వు ప్రతి విషయాన్ని కూడా అందరితో చెప్పడం మానేసి ఇక శత్రువులు నువ్వేం చెప్తున్నావో ఏం చేస్తున్నావో తెలియక నెక్స్ట్ స్టెప్ తీసుకుంటావో అర్థం కాక వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయోమయంలో పడతారో ఈ వ్యక్తి ఏం చేయబోతున్నారో, ఎలాంటి ఆలోచనలు చేయబోతున్నారో, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ఏమీ తెలియడం లేదు కదా. అతను ఏమి చెప్పడం లేదు. అతను ఏదైనా చెప్తేనే కదా మేము ఏదైనా అడుగు ముందుకు వెళ్ళని అన్న చర్య తీసుకోవాలి. అంటే ఏదైనా చర్య తీసుకోవాలన్నా అన్నీ ముందు చెప్పేవారు. ఇప్పుడైతే ఏమీ చెప్పలేదో, తన ప్లాన్ని పథకాలు ఏవి కూడా మాకు తెలియడం లేదు. మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాము. ఇదంతా నీ చేతుల్లోనే ఉంది బిడ్డ అని అంటే మన బాబాగారు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే గొడవల్లో ఎప్పుడు కూడా దూరద్దమ్మా. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఒకవేళ నేను మధ్యగా ఉన్నా సరే, నువ్వు ముందుకు వెళ్ళినా సరే నువ్వు ఒప్పుకోను. నువ్వు ఏ చిక్కుల్లో పడే అవకాశం ఉండదు తల్లి. మధ్యలో అంటే ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మధ్యలో నువ్వు అస్సలు వెళ్ళొద్దు. నువ్వు ఈ చిన్న విషయం చేసినా సరే అంటే చిన్న విషయం చెప్పినా సరే దాన్ని పెద్ద చేసి గొడవ పెడతారు. ఈ విధంగా నువ్వు చాలా చాలా ఇబ్బందులు నిన్ను పాలు చేస్తారు. కాబట్టి నువ్వు ఏ గొడవలో కూడా తలదూర్చొద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం తెలుసా తల్లి, ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే వ్యాపారమైనా పెట్టుబడైనా ఏదైనా సరే అనుభవజ్ఞులు లేదా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క సలహా ఆశీర్వాదం తీసుకుని మరి ఈ సమయంలో నువ్వు ఖచ్చితంగా నిర్ణయం అనేది నువ్వు పాటించే తీరాలి. నీ యొక్క ప్రతి విషయాన్ని కూడా తీసుకువెళ్ళి ఎదుటి వారి దోసెట్లో అంటే ఏమైనా సరే వారి యొక్క రహస్యాలను నీ విషయాలను వాళ్ళకి చెప్పకుండా ఎప్పుడు కావాలో అప్పుడు ఒక ఆయుధంలా అంటే ఉపయోగిస్తారనమాట. కాబట్టి అందరితో మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండు, సరదాగా ఉండు, స్నేహంగా ఉండు. ఆపద వస్తే వాళ్ళకు వచ్చిన ఆపద నిజమా కాదా, వాళ్ళు నాటకం ఆడుతున్నారు, అబద్ధం చెప్తున్నారని గమనించి వాళ్ళకి సహాయం చేయు. అంతేగాని నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ విషయాల్లో పూర్తిగా తలదూర్చొద్దు. నీ యొక్క పూర్తి విషయాలు కూడా చెప్పొద్దు. ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉన్నావంటే
12 ఏళ్ల నుంచి నిన్ను ఎప్పుడు చెడగొడదామా అని చూస్తూ ఉన్నారు కదా. ప్రతి ఒక్క పనిలో కూడా అడ్డుపడుతూ ఉన్నారు కదా. వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి ప్రతి విషయం కూడా నీ కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు కదా. ఎలాంటి అడ్డంకులు కూడా నీకు రాకూడదు అన్నప్పుడు నీ పనులు సవ్యంగా జరగాలంటే నువ్వు ఎవరితో ఎంత ఉండాలో అంతలోనే ఉండమ్మా. ఎంత అంటే ఎలాంటి పెట్టుబడులు పెడతావో కూడా తెలీదు. అంతా కూడా నిగూఢంగా రహస్యంగా నీ దగ్గర ఒక మాట చిరునవ్వుతో మాట్లాడతావు కదా, మంచిగా స్నేహంగా మాట్లాడతావు. కానీ నీకు కథలు తెలియని వాళ్ళకి, నీ చర్చలు తెలియని వాళ్ళకి ఏమి చేయలేరు కాబట్టి అంటే నీ జీవితంలో తొంగి చూసే సాహసం కూడా వాళ్ళు చేయలేరు కాబట్టి నువ్వు ఏదైనా సరే జాగ్రత్తగా ఎప్పుడు కూడా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండేవ్వాలి. నీ దగ్గర పదిలంగా నీ యొక్క రహస్యాలు ఉంటాయో బయట వాళ్ళ గుండెనేది జల్లుమంటుంది. నీ జీవితంలోకి తొంగి చూడాలన్నా సరే, ఏదైనా సలహా ఇవ్వాలన్నా సరే వారు భయపడతారు కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు బిడ్డ, చాలా తెలివిగా ఉండని మన బాబాగారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.